ఈరోజు ఆరాధన వర్తమానానికి మనం విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. అందరం కలిపి చదువుకుందాం. రెగ్యులర్ బైబిల్లో 683వ పేజీ, ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యాలు. రెగ్యులర్ బైబిల్లో పాత నిబంధనలో 683వ పేజీ. అందరం కలిపి చదువుకుందాము. 3వ అధ్యాయం నుంచి 22, 23. అందరం మీరు తీశాను అని చెప్తే కలిపి చదువుకుందాం అందరం. తీసారా అందరూ? ఓకే, కలిపి చదువుతాం. చూడండి, అందరూ స్టార్ట్ చేయండి నాతో పాటు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సజీవుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు మేమందరూ సజీవ లెక్కలో ఉంచబడి నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి, మరొక మారు నీ వాక్య పిలుగులో మా బ్రతుకులు సరిచేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి తండ్రి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకంటే పెద్దవారు, మాకంటే చిన్నవారు ఈ వారంలో అనేక మంది మరణం వైపు నడిచారు. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే మా పరిశుద్ధత కాదు, మా ప్రార్థన కాదు, మా నీతి కాదు, మరేది కాదు. ఇప్పుడే చదివిన నీ వాక్యం ప్రకారం చూస్తే కేవలము నీ వాత్సల్యత మాత్రమే అన్న విషయము మాకు అర్థమవుతూ ఉండగా నీ వాత్సల్యానికి శిరస్సు నమస్కరిస్తూ తిరిగి నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మలను సమయత్తపరచండి. నాయన, వచ్చిన వారు ఏక మనసు కలిగి నీ వాక్యం ఉండటానికి వారి హృదయాలు నీ వాక్యం వైపు తిప్పండి. రావాల్సిన వారు త్వరగా సకాలంలో రావడానికి, నిన్ను ఆరాధించడానికి సిద్ధపడటానికి నీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటూ నీ పాదాలకు అప్పగిస్తున్నాను. మరొక మారు పరిశుద్ధాత్మ తండ్రి, అల్పుణ్ణైన నన్ను మరుగు చేస్తూ మీరే మా అందరితో మాట్లాడి మీరే మమ్మలను తండ్రి నీ కుమారు స్వరూపతులకు మార్చుటకు, అప్పటి వరకు మేము భూమి మీద నిలిచినంత వరకు తండ్రి మానక నిన్ను ఆరాధన చేయడానికి మమ్మల్ని ఆరాధికులుగా మార్చమని మా మధ్య మీరే ఉండి నిలబడిన నన్ను పక్కన పెడుతూ మాతో అందరితో తండ్రి మీరే మాట్లాడి ఆరాధించడానికి మమ్మల్ని సమయత్తపరచమని నీ దయగల చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ ఈ కొద్ది మనవులను నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. సరేనండి, ఈరోజు మనకున్న ఈ వర్తమానంలో మెయిన్ భాగం ఏంటంటే వాత్సల్యత. నేను ఒకసారి మళ్ళీ చదువుతాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అన్నది. సరే, ఇంతకు మొదలు ఈ విలాప వాక్యాలు ఎందుకు రాయబడింది, ఎందుకు ఈ మాటలు రాశారన్నది ఒక్క 2-3 నిమిషాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకున్నాడు, తన కోసం స్వాస్థ్యంగా ఏర్పరచుకొని వాళ్ళకే వాగ్దానం ఇచ్చినటువంటి దేశంలోకి వారిని పంపిస్తే అక్కడికి వెళ్ళే ముందే ఒకసారి ఫస్ట్గా మోషేతో చెప్పించి మరలా యొర్దాను దాటే ముందు మరలా రెండోసారి కూడా ద్వితీయోపదేశకాండంలో మరలా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలు చెప్పించి వారందరికీ వాగ్దానం ఇచ్చిన దేశంలో తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అవిధేయులయ్యి దేవుని ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా తిరిగి చెయ్యకూడని అనేక పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రలయ్యారు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే వారందరినీ శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించినప్పుడు వాళ్ళ దేశం గురించి ఇర్మియా రాసుకుంటూ ఇలా రోధిస్తూ అన్నాడు. ఏంటంటే, జనభరితమైన పట్టణము ఇట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమారి అయినది, ఎట్లు పళ్ళను చెల్లించున్నదైపోయాను అని తన దేశాన్ని గురించి విలపిస్తూ చెప్పాడు. అంతేకాకుండాను ఆ దేశం యొక్క సౌందర్యాన్ని గురించి చెప్తూ, ఆ పట్టణాల గురించి చెప్తూ, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అన్నాడు. ఎంతో బలవంతులయ్యి దేవుడి పేరు చెప్తే హడలిపోయేటట్లు చేసినటువంటి వారు ఈ రోజున పారిపోయే స్థితికి వచ్చేసారు, ఎట్లా అయిపోయారు అని వారి గురించి దుఃఖిస్తూ వారికి కలిగినటువంటి దురవస్థను బట్టి, వారు చేసిన పనులను బట్టి
తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తూ ఏం చేశాడంటే తను ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో వేడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి మళ్ళీ గతంలో దేవుడు తన వారికి చేసినటువంటి మేలుల్ని అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మరలా తన హృదయంలోకి రాగా ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడు? నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏం జ్ఞాపకం చేసుకుంటాం అంటే గతంలో ఇలాగ అనేక మార్లు మేము పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు తిరిగి నీ వాత్సల్యంతో నీ ప్రేమతో మమ్మల్ని నీ కృపతో మమ్మల్ని అందరిని సమకూర్చావు కదా, అది జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నాడంటే అది నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మా దురవస్థని సన్నిధిలో చెప్పుకుంటున్నప్పుడు నాలో తిరిగి ఒక ఆశ పుట్టుతుంది ప్రభువా. ఏంటి అనంటే యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు. ఇది ఆయన చెప్తున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్నాము. ఎందుకు ఈ మాట రాసేటి నిర్మూలం కాకున్నామంటే చెరపట్టబడ్డారు, ఓడిపోయారు, బందీలుగా అప్పగించబడ్డారు. సాధారణంగా శత్రువులు అప్పగించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. మరలా ఆ దేశంలో మళ్ళీ యుద్ధం అంటూ రాకుండా ఉండాలంటే చెరపట్టిన వాళ్ళందరినీ చంపేయటం ఒక పద్ధతి యుద్ధంలో. కానీ వాళ్ళని బందీలుగా మాత్రమే తీసుకెళ్ళేటట్లు దేవుడు చేశాడు. అందుకని ఏమంటున్నాడంటే మనం చెరపట్టబడ్డాము, ఓడిపోయాము, కానీ నిర్మూలము కాకుండా ఉన్నాము. అంటే ఇంకా మనందరం చంపబడలేదు. దీనికి కారణం ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ రాస్తున్నాడు ఏంటంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాక ఉన్నాము అన్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అని అన్నాడు. సో ఈరోజు మనం చెప్పుకునే వాక్య భాగం ఏంటంటే వాత్సల్యత. వాత్సల్యత అంటే ప్రత్యేకించి ఏం కాదు, అది ఆయన కృపలో నుంచి ఒక భాగము, కృపలోనున్న ఒక భాగము. అలాగే కృప అనేది ఆయన ప్రేమలో ఉన్న ఒక భాగం. అంటే ఎంటైర్గా మళ్ళీ తను జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది, అర్హత లేని మనకు అర్హతనిస్తున్న ఆయన కృప ఎంత గొప్పది, ఆ కృపలో నుంచి మన పక్షంగా ఆయన చూపిస్తున్న వాత్సల్యత ఎంత గొప్పది, దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు. నీవెంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగిన. మేము ఇంత భయంకరమైన దుస్థితిలో ఉన్నాము, నీకు వ్యతిరేకంగా జీవించాము, నీకు వ్యతిరేకంగా బ్రతికాము, కానీ నువ్వు ఎప్పుడు వాత్సల్యత కలిగినాడు అయ్యా, తిరిగి మమ్మల్ని తీసుకురావటానికి ఆ వాత్సల్యత మా పక్షంగా చూపించమని అడుగుతూ ఉన్నాడు. సరే, ఇంతకు మరి వాత్సల్యత అంటే ఏంటి మీకు అర్థం అవటానికి ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఏంటంటే అది 1999 సంవత్సరంలో మే నెల 24వ తారీఖున క్రిస్టియన్ జర్నల్లో వచ్చినటువంటి ఒక చిన్న కథనం మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఎవరి గురించి అంటే జేమ్స్ వ్యాన్ థోలెన్ అన్న ఒక పాస్టర్ గారి గురించి. జేమ్స్ వ్యాన్ థోలెన్ అన్న పాస్టర్ గారి గురించి. సేవలోకి వచ్చాడు, యవనస్తుడు ఉన్నప్పుడు దేవుడిని అంగీకరించాడు, సేవలోకి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. కానీ సేవ చేసి ఎదుటి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం రెండంచులు ఖడ్గం కదా, తనతో కూడా మాట్లాడుతుంది. నువ్వు ఇంకా సరి చేయబడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, నువ్వు ఇంకా సరిదిద్దుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఇలా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఒక మాట అనుకున్నాడంట. ఏంటనంటే నన్ను నేను మెరుగుపరుచుకోవాలి, దేని ప్రకారంగా వాక్యం బోధిస్తున్నాను కాబట్టి బోధించే ముందు నన్ను నేను సరి చేసుకొని తిరిగి వాక్యం బోధించాలి. అలాగే చెడు అలవాట్లు గతంలో చేసినవి అలా జ్ఞాపకం వస్తూ తనను కొంగదీస్తూ ఉంటే అలాంటి వాటి నుంచి బయటికి రావాలి. అంతేకాకుండా నాతో ఇదివరకు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు విరిగిపోయిన సంబంధాలు, నా బంధువులతో కానీ నా స్నేహితులతో కానీ ఎవరితోన్నా కానీ విరిగిపోయినటువంటి ఆ సంబంధాలు తిరిగి సరి చేసుకోవాలి. అంతేకాదు దేవుని కృపకు అప్పగించుకొని దేవుని కృపలో పెరగాలి. నెక్స్ట్ ఏంటంటే క్రీస్తు స్వరూపంలో నాలోకి రావాలి అని చెప్పి ఆశపడి ఎంతో బాగా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసేవాడంట, ఎంతో బాగా జీవించడానికి ప్రయత్నము చేసేవాడంట. అయితే ఒక రోజున అనుకోకుండా ఎందుకు అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ గారు ఏం తేల్చారంటే నీ క్యాన్సర్ అని తేల్చారంట. అప్పటికి అతని వయసు 33 సంవత్సరాలు. అతని వయసు ఎంత? 33 సంవత్సరాలు. బహుశా తను ఇట్లా అనుకుని ఉంటాడు, నేను 56 సంవత్సరాలు బ్రతుకుతాను, లేకపోతే 60-70 సంవత్సరాలు నేను బ్రతుకుతాను, ఈ లోపుగా నేను సరి చేసుకోవాల్సినవన్నీ సరి చేసుకోవచ్చు అని. ఇంకొక పిడుగు లాంటి వార్త 2-3 రోజుల తర్వాత మళ్ళీ చెప్పారంట. ఏమన్నారంటే అబ్బాయి నువ్వు రోజుల మనిషివే, నువ్వు క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోయావు, నువ్వు రోజుల మనిషివే అని అన్నప్పుడు తనకి ఇప్పుడు అర్థమైంది. ఏంటనంటే నేనేమనుకున్నాను, అన్నీ సరి చేసుకోవాలి, అన్నీ సరి చేసుకుని క్రీస్తు స్వరూపంలోకి రావాలి అని నేను ఎంతో ఆశపడ్డాను. బట్ ఇప్పుడు టైము ఉందా లేదా? టైం ఎక్కా లేదు. ఏమన్నాడు? నువ్వు రోజుల మనిషి అని అన్నాడు కదా. రోజుల మనిషి అనేటప్పటికీ
తనకు ఆలోచన వచ్చింది. ఏంటయ్యి? కొన్ని అలవాట్లు ఇంకా మార్చుకోలేకపోయాడు, కొన్ని సంబంధాలకి మరమ్మతులు ఇంతవరకు చేసుకోలేకపోయాడు, ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది ఇక సాధ్యము కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? సంఘంలోకి వెళ్ళి నేనేం బోధించాలి? ఇప్పుడు నేను దేని మీద ఆధారపడాలి అని అనుకున్నప్పుడు తన మనసులోకి దేవుడి వాక్యం వచ్చిందంట. ఏంటంటే ఆయన కృప మీద నువ్వు ఆధారపడాలని. సరే, కృప మీద నేను ఆధారపడతాను, బట్ ఇవన్నీ నేను ఎట్లా చేయగలను? ఇప్పుడు సరి చేసుకుంటే నాకు ఇప్పుడు సాధ్యం అవుతుందా? నేను రోజుల మనిషినే, ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి క్షమాపణ అడగను, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరి చేసుకోను, ఎలా దేవుడితో నాకున్న సంబంధాలని, ఇంతకాలం ఉన్న సంబంధాలను ఎలా సరి చేసుకోను అని ఈ ఆలోచనలో పడినప్పుడు తనకి ఒక వాక్యం గుర్తొచ్చిందంట. అదేంటంటే రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీకు అందరికీ పరిచయం ఉన్న పదము, ఆ వాక్యము 6వ వచనము నుండి 8వ వచనాలు తన హృదయంలోకి దేవుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నేను చదువుతాను, మీరు వినండి. ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుటరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నాడు. అప్పుడు తనకు ఒక విషయం అర్థమైంది అన్నాడు. ఏంటంటే ఈ మాట ప్రభు నా హృదయంలో తీసుకొచ్చినప్పుడు నేను ఎంతో కన్నీరు కాచి చేర్చాను. ఎందుకని కరెక్ట్గా ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత తనకు అర్థమైంది. ఏంటది? మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నమాట. ఆ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతో ఏడ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి క్షమాపణ అడిగాను. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే అది నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనం రక్షించబడ్డాము, అయినప్పటికీ ఇంకా కృప కోసము, వాత్సల్యత కోసము ఆయన మీద ఆధారపడాల్సి ఉన్న పాపులమే అని గుర్తించాను అని అన్నాడు. ఏమన్నాడు? మనం రక్షించబడినప్పటికీ ఇంకా కృప వాత్సల్యత అవసరమున్న పాపులమే అని గుర్తించాను నాకు అన్నాడు. నిజమే, దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొందాము అన్నీ చెప్పుకుంటున్నాం, బట్ మన అంతరంగంలోకి ఒక్కసారి మనం తొంగి చూసుకుంటే మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుద్ది. అందుకని అన్నాడు, రక్షించబడ్డాము కానీ ఇంకా ఆయన కృప కోసం, ఆయన వాత్సల్యత కోసము ఆయన మీద ఆధారపడవలసిన పాపులమే. ఇది తను గుర్తించినటువంటి ఒక సత్యం. అంటే మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకున్న పాపాన్ని ఎప్పుడు వదిలించుకోలేడు. కాబట్టి తిరిగి ఆ పాపం నుంచి విడిపించడానికి కావాల్సింది ఏంటనంటే ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క వాత్సల్యత. అందుకని అంటున్నాడు ఇక్కడికి వచ్చి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కనుక మనం నిర్మూలం కాకి ఉన్నామంటూ రెండో మాటలు అన్నాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగినాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ చెప్పిన ప్రకారంగా, జర్నల్లో ఇచ్చిన పాస్టర్ గారి స్టోరీ ప్రకారంగా మనకి ఈ వాత్సల్యత అంటే అర్థమయ్యే మాట ఏంటనంటే, దీన్ని హిబ్రూ భాషలో దీనికోసం వాడిన పదం ఏంటంటే సెహద్ అన్న మాట వాడారు. సెహద్ అన్న మాటకు అర్థం ఏంటంటే విశ్వసనీయమైన ప్రేమ, విశ్వసనీయమైన ప్రేమ. మన భాషలో చెప్పాలంటే వదులుకోలేని ప్రేమ, వదులుకోలేని ప్రేమ. సో వాత్సల్యత అంటే ఏంటనంటే ఆయన మనల్ని వదులుకోలేడంట. ఆయన ప్రేమలో ఉన్న ఒక భాగం కృప అయితే, ఆ కృపలోంచి వచ్చింది వాత్సల్యత అయితే, ఆ వాత్సల్యత ఏంటంటే వదులుకోలేనటువంటి దేవుని ప్రేమను ఏమని రాశారు? వాత్సల్యత అని రాశారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ ఒక చిన్న సీన్ మీకు చెప్తా. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు పక్కన దొంగ ఒక అతను కూడా శిలువ మీద ఉన్నారు కదా, కుడివైపున ఉన్నవాడు. తను ఏం చేశాడంటే మరణం దగ్గర ఆయన కూడా మరణించడానికి రెడీగా ఉన్నాడు. అదే మరణం దగ్గర మరణంలోకి వెళ్తే మరొక దొంగ కూడా ఉన్నాడు. కానీ ఆ టైంలో తను ఏం చేశాడంటే తను ఏంటో ఇంకా నేను కృప కోసము, ఆయన దయ కోసము, ఆయన మీద ఆధారపడాల్సిన పాపినే అన్న విషయం గ్రహించినప్పుడు, నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనంటే, అప్పుడు కూడా తనని వదులుకోలేని ఆయన ప్రేమ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పడం జరిగింది. దీనిని వాత్సల్యత అని అన్నారు. దీనిని వాత్సల్యత అన్నారు. ఈ వాత్సల్యత అంట అనుదినము నూతనముగా పుట్టుచున్నది కనుక మన మీద అంట ఆయనకి అనుదినము నూతనంగా పుడుతుందంట. నూతనంగా మనము నిర్మూలం కాక ఉన్నాము. ఆయనగా ఉండి మనకు గనక శిక్ష వేయాలి, మనల్ని గనక తీర్పు తీర్చాలనుకుంటే ఒక్కడం కూడా మిగలం. బట్ ఎలా క్షమించబడుతున్నాము అని అంటే ఇదే అనుదినము నూతనంగా మన పక్షంగా ఆయన వాత్సల్యత అంటే ఏంటి? విశ్వసనీయమైన ఆయన ప్రేమ,
మనల్ని వదులుకోలేని ఆయన ప్రేమ మన పక్షంగా ఉండబట్టంట మనము నిర్మూలము కాక ఉన్నాము అన్నాడు. యాక్యురేట్గా మనకు కూడా ఏ వర్డ్స్ ఉపయోగపడతాయి కదా. అయితే ఈ వాత్సల్యత ఏం చేసింది అన్నది నేను ఒక 2-3 వాక్యాల నుంచి మీకు నేను చూపించి మనందరూ కలిపి ఆయన వాత్సల్యాన్ని బట్టి ఆయన ఆరాధన చేద్దాం. రండి, కీర్తన 51కి ఒకసారి రండి. నేను చదువుతాను. 1వ వచనము అందరూ కలిపి చదువుదాం. నేను చదువుతాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇది మీకు అందరికీ తెలుసు. భక్తుడైన దావీదు తన జీవితంలో జరిగిన ఒక జరగకూడని సంఘటనను బట్టి తిరిగి దేవుడు తన మేలుకొల్పుగా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతూ రాసినటువంటి కీర్తన పైనే ఉంది, మీరు చూసుకోవచ్చు తర్వాత. అయితే ఇక్కడ ఏమంటాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, హ్యావ్ మెర్సీ అని ఒక మాట అడిగాడు. నెక్స్ట్ 2వ మాట ఏమని చెప్పాడంటే, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, అంటే అకార్డింగ్ టు యువర్ కంపాషన్ అని అంటాడు. దాని ప్రకారంగా నా పాపములన్నీ తుడిచివేయము అని అన్నాడు. ఇక్కడ నా వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను అన్న తుడిచివేయమన్న దగ్గర అక్కడ రాయబడిన మాట, ఇంగ్లీష్ మాట ఏంటంటే బ్లాట్ అవుట్ అన్న పదం రాశారు. బ్లాట్ అవుట్ అని ఇంగ్లీష్ మాట రాశారు. బట్ దానికి ఒరిజినల్ హిబ్రూ భాషలో వాడిన పదం ఏంటంటే మెహాద్ అన్న పదం వాడారు. దాని అర్థం ఏంటంటే డెబ్ట్స్ దట్ మస్ట్ బి పెయిడ్, అంటే నేను చేసిన పాపానికి పరిహారము చెల్లించు అని అన్నాడట. నేను చేసిన పాపానికి పరిహారము చెల్లించు అని అన్నాడట. అంటే నేను ఎంత ఘోరమైన పాపం చేసినా నాకు అర్థమవుతుంది తండ్రి, కానీ దానికి నేను తిరిగి వెల చెల్లించలేను. ఒక తప్పు వ్యభిచారంలో పడ్డాడు, సరే. 2వ తప్పు ఏంటంటే హత్య చేయించాడు. ఈ 2 మామూలు కాదు, ఇక తిరిగి దానికి వెల చెల్లించడం నా వల్ల కాదు. కాబట్టి నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేయము అన్నాడు. బ్లాట్ అవుట్ అన్న పదం వాడినప్పుడు మెహాద్ అన్న పదం వాడి ఏం చెప్తున్నారంటే వాటికి వెల నువ్వే చెల్లించు ప్రభు అని అన్నాడంట. అయితే నిజంగా ఏ మనిషి అయినా సరే తన చేసిన పాపాలకు తిరిగి వెల చెల్లించగలడా? ఇది మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి వల్ల అవుతుందా? ఒకసారి కీర్తన 49లోకి రండి. అక్కడేమో ఒక రాస్తాడు, ఇక్కడే మీకు అందరూ తెలిసిన మాట్లాడి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 49, 7, 8, 9 వచనాలు నేను చదువుతాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము చూడండి, దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడెవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఇది మానవుని యొక్క పాపం యొక్క ఖరీదు. మానవుని పాపం చేసి సరదాగా చేసేస్తాం, సిల్లీగా చేసేస్తాం. బట్ దాని ఖరీదు ఎంత తీవ్రంగా ఉంటుందో ఇక్కడ మీరు చూడండి. ఏమంటున్నాడు? వారి చేసిన పాపాన్ని బట్టి వారి ప్రాణాన్ని విమోచించడానికి క్రయధనం చెల్లించాలంటే ఎవడి వల్ల కాదు, అది అట్లుండవలసిందే, అట్లాగుండి అట్లా తీర్పులకు వెళ్ళాల్సిందే అని అన్నాడు. కానీ ఇక్కడే దావీదు చెప్పిన ఇందాక మన కీర్తన 51లో చూసిన మాట ప్రకారంగా ఏమన్నాడు? డెబ్ట్స్ దట్ మస్ట్ బి పెయిడ్, అంటే చేసిన తప్పులకు పరిహారం నువ్వు చెల్లించు అని అన్నాడు. నిజమే, మానవులమైన మనము రక్షింపబడినప్పటికి కూడాను, రక్షింపబడకపోయినప్పటికి కూడాను మనం అందరం పాపులుగానే ఉన్నాం. అక్కడ అసలు సంపూర్ణంగా పాపులుగా ఉంటే ఇంకా ఆయన కృప కోసం, ఆయన వాత్సల్యత కోసం ఆధారపడదగిన పాపస్థితిలోనే ఇంకా మనం కూడా ఉన్నాము అన్న విషయం అర్థమైనప్పుడు మనం చేస్తున్న ఈ పాపాలకు పరిహారం చెల్లించబడటం ఎలా అని అన్నప్పుడు అది ఏ ఒక్క నరుడి వల్ల కాదు అని ఇక్కడ చెప్పాడు కదా. ఏ విధం చేతనైనను తన సహోదరుడు ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎప్పుడు విమోచించడం ఎవడి వల్ల కాదు. ఈ సంగతిని తెలిసిన దేవుడు ఆయనే మన పాపముల కొరకు పరిహారము ఆయనే చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడిన దగ్గర ఆయన బలియాగంగా, అంటే దానికి బదులుగా అప్పగించింది ఎవరిని? అప్పగించడం ఏంటి? పరిహారం చెల్లించడానికి అని అంటే మీకు అర్థమవుటకు మీకు ఒక విషయం తీసుకెళ్తాను. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనానికి రండి ఒకసారి. అంటే తన కుమారుడిని పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట రాస్తాడు. ఆ మాట మనకు అర్థమైతే
పరిహారము చెల్లించడం కోసం దేవుడు ఎలా చేస్తాడన్నది మనకు ఒక విషయం అర్థమవుతుంది. 43వ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము ఏమంటాడు? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఏమంటాడు? నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అయితే ఇది అనే ముందు ఆయన అన్న మరొక మాట నేను చూపిస్తా. ఎందుకని తీసుకొచ్చా నేను? యేసుక్రీస్తు వారిని పరిహారంగా చెల్లించాడు అన్న మాట గురించి కదా, దాని గురించి మీకు చెప్పడం కోసం ఇప్పుడు 43లో రండి, 3వ వచనానికి రండి. ఏమంటాడు చూడండి. 3వ వచనం దగ్గర నేను చదువుతాను. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడినైనా దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శాబాను ఇచ్చి ఉన్నాడు అన్నాడు. అంటే ఇజ్రాయేలీని విడిపించడం కోసం ఆల్రెడీ ఆయన ఒక బలి చేశారంట అక్కడ. ఏంటది? ఇజ్రాయేలీలు, కూషు, శాబా వాళ్ళని. అయితే వాళ్ళని విమోచించడానికి మాత్రమే, కానీ పాపము నుండి మానవులను శాశ్వతంగా విమోచించడం కోసము వాళ్ళెవరినో తీసుకుంటానికి కుదరదు. ఎందుకని కుదరదు అని అంటే అక్కడ వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఒక మనిషికి ఇంకో మనిషి ఎవరు క్రయధనం చెల్లించలేడు, దాని విమోచన క్రయధనం బహు గొప్పది అని చెప్పాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా చెల్లించాలి, ఎలా విమోచించాలి అన్నప్పుడు దేవుడే తన ఆలోచన సభలో చేసినటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏంటనంటే అది మనకు బదులుగా క్రయధనంగా, మనం చేసిన పాపాల క్రయధనంగా తన కుమారుణ్ణి బలిగా అప్పగించటము. ఇది మీకు అందరూ తెలిసిందే. అలాగా మనల్ని మరణం తప్పించడం కోసం జీవమైన వాడిని మరణంలోకి తీసుకెళ్ళాడు. నిన్ను బ్రతికించుకోవటం కోసం ఆయన కుమారుణ్ణి వెలగా అప్పగించాడు. ఇప్పుడు ఆయన అప్పగించిన వెల ఏంటంటే ఆయన కుమారుని యొక్క రక్తము, ఆయన కుమారుని యొక్క ప్రాణం, ఆ రెండింటిని నీకు బదులుగా వెలగా చెల్లించి నిన్ను పాపం నుంచి ఆయన విమోచించాడు అని చెప్తుంది. దీనినే ఏమన్నాడంటే బ్లాట్ అవుట్, అంటే తుడిచివేయమని. అంటే ఒక వ్యక్తి యొక్క పాపములు తుడిచివేయబడాలి అని అంటే ఆయన కుమారుని యొక్క రక్తం తప్ప మరొకటి ఏమీ దారి లేదు. దీనికి ఇంత వెల చెల్లించడానికి ఆయనకున్నటువంటి మూల కారణం ఏంటంటే ఎడతెగక మన ఎడల పుట్టుచున్న ఆయన వాత్సల్యము. అందుకే తన కుమారుడిని నీ కోసం బలిగా తీసుకెళ్ళి ఆయన అప్పగించి నిన్ను బ్రతికించుకున్నాడు. నువ్వు ఎంత ధన్యుడివి, నువ్వెంతగా ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధన చేయాలి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజమే, ఆయన మన కోసం చెల్లించిన ఆ వెలను చెల్లించడం కానీ తిరిగి చేయటం కానీ ఎవరి వల్ల కాదు, బట్ వల్ల కాదు అని తెలిసిన దేవుడే తన కుమారుని బలిగా అప్పగించాడు. కాబట్టి మన పక్షంగా ఆయన ఇంత వాత్సల్యత చూపించి ఆయన కుమారుని బలిగా అప్పగించి మనల్ని విడిపించినందుకు హృదయమారా మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. ఇంకా రెండో విషయము, కీర్తనలు 78:38కి రండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునివాడు. ఆయన వాత్సల్యము ఫస్ట్ ఏం చేసిందంటే మనకు విమోచనగా, క్రయధనముగా పనిచేసి మనల్ని విమోచించింది. రెండవది ఏంటనంటే ఆయన ఉగ్రత ఏమాత్రము మన మీద పడకుండా పలుమార్లు ఆయన కోపము అణుచుకోవడానికి కారణమైంది ఏంటనంటే ఆయన వాత్సల్యత. అందుకన్నాడు నీవు వాత్సల్య సంపూర్ణుడవై అన్నాడు. సంపూర్ణుడై అని అంటే వాత్సల్యం చేత సంపూర్ణంగా నింపబడి కాబట్టి నీ ఉగ్రతను రేపు కొనక మమ్మల్ని క్షమిస్తున్నావు అని అన్నాడు. అంటే ఇప్పుడు క్షమించడానికి ఎవరిని అడ్డం పెట్టారని చెప్పుకున్నాం ఇందాక మనం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అడ్డుగా పెట్టాడని చెప్పుకున్నాం. అంటే అసలు ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ రేపు కొనక పలుమార్లు కోపం అణుచుకుని వాడని రాయలా. అసలు ఏం రాయబడిందంటే ఇంగ్లీష్ బైబిల్లో బట్ హీ బీయింగ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఫర్గేవ్ దేర్ ఇనిక్విటీస్, క్షమించేసాడు అని అంట. ఇంకో మాట ఏమనంటే డిడ్ నాట్ డిస్ట్రాయ్ దెమ్, వాళ్ళని నశింప చేయలేదు అని అన్నాడు. ఇంకో మాట అన్నాడు మెనీ టైమ్స్ హీ టర్న్ హిజ్ యాంగర్ అవే అని అన్నాడు.
చాలా మార్లు తన కోపాన్ని ఆయనే పక్క తిప్పుకున్నాడంట. మన మీద కోపం వస్తే చాలా మార్లు తన కోపాన్ని ఆయనే పక్కకు తిప్పుకున్నాడు అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన యొక్క ప్రేమలో ఉన్నట్టు కృపలో ఉన్నటువంటి వాత్సల్యత. ఒకసారి రోమా 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి. రోమా 5లో ఇంతకు మనం చదివిన చోట 8లో 5వ వచనం. రోమా 5:8 క్షమించండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఉగ్రత మన మీదకి రావాలి, కోపం రేగుతున్నది మన మీద. కాబట్టి ఉగ్రత రావాల్సింది ఎవరి మీదకి? మన మీదకి ఆయన ఉగ్రత రావాలి. అయితే దేవుని ఉగ్రత భరించడం అనేది ఏ నరుడికి సాధ్యం కాదు, అది కుదరదు. ఒక 2 సందర్భాలు చూపించాడు ఆయన ఉగ్రత ఎట్లా ఉంటుందని. అది మీకు అందరూ తెలుసు. నోవాహు జలప్రళయం దగ్గర ఆయన ఉగ్రత ఎట్లా వచ్చింది చూపించాడు. మొత్తం వాష్ అయిపోయారు అందరూ. ఉన్నారు ఎవరైనా మిగిలారా? ఆయన ఉగ్రత వస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అంటాకి. ఒక పట్టణం మీదకి ఆయన ఉగ్రత కూడా వచ్చింది, సొదొమ గొమొర్రాల మీదకి, పట్టణాల మీదకి వచ్చినప్పుడు ఒక్కళ్ళని మిగిలేరా? అంటే ఆయన ఉగ్రత అంటూ వచ్చిందంటే ఏ నరుడు కూడా ఆయన ముందు నిలబడటానికి అర్హతనే సర్వం కోల్పోతాడు. అంత ఆయన కోపం ఉంటే అంత కోపం, అంత ప్రేమ కలిగినోడే. కానీ ఆయన పరిశుద్ధతను బట్టి అంతే కోపం ప్రదర్శించగలిగినాడు. కానీ ఆ ఉగ్రత అంతా ఎలా అణుచుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు అని అన్నప్పుడు ఇందాక చదివిన వాక్య ప్రకారం మన మీద ఉన్న కోపం మొత్తాన్నంట ఆయన మీద వేశారంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద ఎంత కోపం మన అందరి మీద ఉందో, భూప్రజలందరి మీద, అది మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద కుమ్మరించేశాడంట. కుమ్మరించి తన కుమారుడు జీవమై ఉన్నవాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పబడినటువంటి దేవుని సింహాసనం మీద దేవునితో కలిసినటువంటి తన కుమారుడిని అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? తీసుకొచ్చి మన పాపం యొక్క ఉగ్రతను ఆయన మీద వేశాడు. ఆ ఉగ్రత ఎంత భయంకరంగా వచ్చింది శిలువ మీద అంటే, ఒక్కసారి ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎట్లా కొట్టించేశాడు అని అంటే, మన మీద ఉన్న కోపము ఆయన శరీరం నాగటి చాలాగా దున్నిచేశాడంట. అంటే ఎంత కోపమో ఆయనకు ఉంది ఆలోచించండి. దున్నిచేసిన తర్వాత ఇంకా అక్కడికి ఆగకుండా ఏం చేశారు? మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆ సిలువు దగ్గర తీసుకెళ్ళి సిలువు మీద మేకుల మీద కొట్టేసి వేలాడదీయించి మన పాపములన్నీ ఆయన ఉగ్రత తగ్గటం కోసం మన పాపములన్నీ ఆయన మీద వేశాడంట. వేసి ఆ వేసిన చోట జరిగిన గొప్ప సంఘటన ఏంటి తెలుసా? అప్పటి వరకు ఏనాడును ఆయన కుమారుని విడిచిపెట్టని తండ్రి, కుమారుడితో సంబంధం లేకుండా ఉన్న తండ్రి ఆ క్షణంలో ఆయన వదిలేశాడు. అంటే పాపం అంటే దేవుడికి ఎంత విముఖత, ఎంత కోపం, ఎంత ఉగ్రత అన్నదంటే, శిలువ మీద ఉండి యేసుక్రీస్తు వారు అన్నాడు, ఏమని? నా తండ్రి నువ్వేళ నా చెయ్యి విడిచితివి అన్నాడు. అంత కోపం వచ్చింది ఆయనకి మన మీద. బట్ ఆ కోపం మొత్తం అణుచుకున్నాడంట. కోపం మొత్తం ఏం చేశాడండి? అణుచుకున్నాడంట. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకున్నాడు అని చెప్తున్నాడు. అణుచుకుంటే కారణం ఏంటంటే, దినదినము నీ ఎడల నూతనముగా ఆయన పుట్టించున్నటువంటి వాత్సల్యం. ఉగ్రత తన కుమారుడి మీద వేశాడు, తన కుమారుని వదిలేశాడు, మరణానికి అప్పగించేశాడు. మరణానికి అప్పగించిన తర్వాత ఆయన పొందిన దెబ్బలకి, ఆయన వెళ్ళిన మరణానికి, వీటన్నిటిని చూసి యేసుప్రభువు వారు అంటాడు, ఆయన ఉగ్రత నా మీద పడింది, వాటన్నిటిని బట్టి నేను తృప్తి పడుతున్నాను అని అంటాడు. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాటన్నిటిని బట్టి. ఎందుకనంటే ఓకే, మనుషుల మీద ఉన్న ఆ ఉగ్రతను నేను తప్పించగలిగాను అని చెప్పేసి. ఒకసారి ఆ మాట చూడండి, యెషయా 53లో 11వ వచనం దగ్గర, తర్వాత 10, 11 వచనాలు నేను చదువుతాను. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరార్థ పరిహారార్థ బలి చేయగా ఆయన సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక జాగ్రత్త, యెహోవా ఉద్దేశము ఏంటది? మానవులను క్షమించాలి, వాళ్ళ మీద దయ చూపించాలి అన్నదంట. సఫలమైందంట. అక్కడ చెప్తూ ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారి గురించి చెప్తా, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను అన్నాడు. తర్వాత నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి
తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని. అంటే తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును అన్నాడు. ఇంత ఉగ్రత తన మీద పడితేనంట ప్రభువారు మన కోసం చెల్లించినందుకు కించిత్తన బాధపడలేదంట. ఆయన ఏం చేశాడంట, ఓకే, ప్రజల మీద ఉన్న నా స్వరూపంలో నా పోలిక చొప్పున చేసుకున్న ప్రజల మీద ఉన్న ఆ కోపము, దేవుని యొక్క ఉగ్రతను నేను తగ్గించగలిగాను, ఆపగలిగాను అనంట. ఆయన పడిన శ్రమలన్నింటిని బట్టి అంటే ఆయన తృప్తి చెందాడంట. ఇదంతా ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఒక్కసారి మన మీదకి ఈరోజు కూడా దేవుడి యొక్క ఉగ్రత రావాల్సిందే, రావాలి. కానీ ఎందుకు రావట్లేదంటే ఓన్లీ ఒక్క రీజన్. ఆయన ఎవరు, మన కోసం బలిగా అర్పించబడినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపారిస్థానం కూర్చొని నీ పక్షంగా నా పక్షంగా ఆయన దగ్గర విజ్ఞాపన చేయటము. ఆ ఒక్క కారణం మూలంగా ఆయన ఉగ్రత నుంచి మనం తప్పుకున్నాం. ఒకవేళ కోపం వచ్చి అది ఒక్కసారి చూడు, ఆ అంత్యోకులకు వెళ్తున్న వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు అని చెప్పి ఒక మాట దేవుడి దగ్గర నుంచి వస్తే, ప్రభువా వాళ్ళ కోసం కూడా నేను బలిగా అర్పించబడ్డాను. ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఏమని, వారి యొక్క ఫలితం మొత్తం, ఆ భారం మొత్తం, వాళ్ళ పాపం యొక్క భారం మొత్తం నా మీద వేస్తానని చెప్పి కదా, వేసాను కదా, వేసుకున్నా కదా నేను. వారిని చూసి కాదు, నన్ను చూసి వారిని ఈసారికి అవకాశం ఇవ్వమన్నప్పుడు తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని చూసి తన ఉగ్రతను అణుచుకొని మరలా దినం వైపు కొత్త రోజు వచ్చేటప్పటికంట మన వైపు తన వాత్సల్యాన్ని మళ్ళీ చూపిస్తున్నాడంట. అందుకే మనం ఇంకా నశింపక ఉన్నాము అని చెప్పి అంటున్నాడు. కాబట్టి తన ఉగ్రత మన మీద రాకుండా కాపాడట కారణమైన ఆయన వాత్సల్యాన్ని బట్టి కూడా మనం ఆయన ఆరాధన చేద్దాము. లాస్ట్కి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. కీర్తన 79లో కీర్తన 79లో 2 మాటలు చెప్తాను నేను, టైం అయిపోయింది. 8వ వచనం దగ్గరికి వస్తే, డెబ్బై 39:38 క్షమించండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములు పరిహరించువాడు. చూడండి, ఇది చదివేసావు కదా మనం ఒకసారి. కీర్తన 79:8 79:8లో ఒక్క నిమిషం ఆగండి. 79:7-8 వచనాల్లో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసములు పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కుంగి ఉన్నాము, మా పూర్వుల దోషమును జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము, నీ వాత్సల్యం త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటాడంటే, ఎందుకు ఈ మాటలన్నీ ఇర్మియా కానీ వీళ్ళు కానీ రాసిన దగ్గర ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత మూలంగా వారిని శత్రు దేశాలకు అప్పగించాడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తిరిగి ఏమంటున్నాడు, మా పితరులు చేసిన దోషం మూలంగా, అంతకుముందున్న రాజులందరూ చేసిన తప్పుల మూలంగా, మళ్ళీ మా ప్రజలు చేసిన తప్పుల మూలంగా మేమందరం ఈ స్థితిలో ఉన్నాము అని చెప్తూ ఏమంటున్నాడంటే, మా రక్షకర్తయ్యకు దేవా నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయము చేయుము అన్నాడు. అయితే దేనికి బట్టి అంటే ఇదంతా నీ వాత్సల్యత త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము అన్నాడు. అంటే తిరిగి మేము విడిపించబడాలి, తిరిగి శత్రువుల చేతుల నుంచి బయటికి రావాలి అనంటే మళ్ళీ మాకు కావాల్సింది ఏంటి అనంటే నీ యొక్క వాత్సల్యమే అంటాడు. అంటే శత్రువుల దగ్గర పదే మమ్మల్ని జయిస్తున్నారు, శత్రువుల చేతిలో మేము ఓడిపోతున్నాము, శత్రువులకు మేమంటే భయము పోయింది, చెరపట్టబడ్డాము, కుంగిపోయి ఉన్నాము. అయితే నీ వాత్సల్యతను బట్టి మళ్ళీ మమ్మల్ని విడిపించు. అదే చేసేది ఇర్మియా చేసే ప్రార్థన, విజ్ఞాపన కూడా. నీ వాత్సల్యతను బట్టి మళ్ళీ మమ్మల్ని విడిపించు అన్నాడు. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి దగ్గరికి వచ్చాం, కానీ మనందరిలో ఒక విచారం ఉంటుంది. ఏంటో తెలుసా, దేవుని స్వరూపం మనలోకి రాక అనునిత్యం వేదన పడుతూ ఉంటాం. అయ్యో వాక్యం ఇట్లా వింటున్నాము, కానీ అది మనలో లేదు. నేను ఏమైపోతాను చివరికి, ఇలాంటి జీవితంతో ప్రభు దగ్గరికి వెళ్ళగలనా, ఇలాంటి జీవితంతో ప్రభువు నేను ఎలా ఎదుర్కోగలను అన్న ఆ టెన్షన్ అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉంటుంది కదా. అయితే అక్కడ ఏంటి, శత్రువు మన మీద పదే జయిస్తున్నాడు. అది కోపం దగ్గర, లేకపోతే మాట దగ్గర, చూపు దగ్గర, ఆలోచన దగ్గర, క్రియల దగ్గర, ఎక్కడో చోట మనల్ని పడగొట్టి పదే మన మీద జయాన్ని వాడు పొందుతున్నాడు.
ఇప్పుడు మన హృదయం తీవ్రమైన విచారంలోకి వెళ్ళిపోయింది. ఎవరిలాగా? ఇర్మియాకులాగా. కానీ ఇర్మియా దేనికి జ్ఞాపకం చేసుకున్నాడంటే, విడిపించడానికి ఒక్కసారి నీ వాత్సల్యత మా మీద చూపించు ప్రభు అన్నాడు. తిరిగి మనం విడిపించడానికి కూడా ఆయన వాత్సల్యత మన కోసం సిద్ధంగా ఉంచాడంట. కాబట్టి నువ్వు ఏ క్షణాన్ని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాత్సల్యతను బట్టి ఆయన వేడుకుంటే నిన్ను క్షమించి తిరిగి శత్రువు చేతులను విడిపించడానికి, శత్రువు మీద జయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విడిపించేటువంటి వాత్సల్యతను బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఏంటంటే, నీ కోసం పరిహారంగా చెల్లించిన ఆయన వాత్సల్యతను బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాము. రెండవదిగా, నీపైన ఉగ్రతను తప్పించిన ఆయన వాత్సల్యతను బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాము. తిరిగి నిన్ను శత్రువు చేతి నుంచి విడిపించి శత్రువు మీద జయాన్నిచ్చే ఆయన వాత్సల్యతను బట్టి మనం ఆరాధన చేద్దాం. ఒక్కసారి ఆయన మన మీద ఎంత వాత్సల్యత చూపిస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎక్కడ రాసింది మాట ఇందాక నేనేం చెప్పాను? వదలనటువంటి ప్రేమ అంట, విడిచిపెట్టలేనటువంటి ప్రేమ. అంత ప్రేమ ఆయన నీ పక్షంగా చూపిస్తున్నప్పుడు నువ్వు ఆయన ఎంతగా ఆరాధన చేయాలి, ఎంతగా స్థుతించాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకొని హృదయమార ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాత్సల్యతను బట్టి మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. తల వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.